హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. మనం బయట బోండాలు తింటూనే ఉంటాం. ఎందుకంటే అవి అంతా మైదాతో చేసి లోపల ఉడకకుండా ఉంటాయి కదా! ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. హెల్తీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఏంటి అంటే మనం ఇడ్లీ, దోశ ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటాం కదా! కొంచెం మిగిలిపోయి ఉంటుంది కాబట్టి నాకైతే ఇడ్లీ చేశాను. అది ఇడ్లీ పిండి బాగా పులిసింది అనేసి మళ్ళీ ఇడ్లీ పెట్టలేదు. అందుకే నేను దాంట్లో గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండి అందులో మీరు కొంచెం శనగపిండి యాడ్ చేసేసి మంచిగా బీట్ చేయండి. అలా బాగా చేస్తేనే సాఫ్ట్గా అవుతుంది. అలా బోండా టైప్లో వస్తుంది. మనం ఇంట్లో చేసుకొని మంచిగా తినాలి అని అనుకున్నప్పుడు బాగా పెద్దగా కాకుండా మంచిగా చిన్నగా పునుగుల టైప్ వేసుకొని తింటే లోపల పిండి ఉడుకుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా మంచిగా తింటారు అన్నట్టు. అలా కలిపిన పిండిని ఓవర్ నైట్ మొత్తం ఉంచేయండి. బాగా పులుస్తుంది పిండి. పిండి లూజ్గా అయిందనుకో కొంచెం అందులో బియ్యపిండి అయినా యాడ్ చేయండి, శనగపిండి అయినా యాడ్ చేయండి. నేనైతే కొంచెం బియ్యపిండి యాడ్ చేశాను, కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను. కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయి. బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అందులో నేను కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేసి కొంచెం సోడా కూడా వేయండి. కొంచెం బాగుంటాయి. మళ్ళీ మనం మైదాలో పీల్చుకున్నట్టుగా దీనిలో ఆయిల్ అస్సలు పీల్చుకోదు. చేయలకి కూడా ఆయిల్ అనేది అంటది. ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మా పిల్లలైతే మంచిగా తింటారు. అండ్ ఇందులో మనం ఆయిల్ ఫుడ్ అని అంటాం కానీ ఇందులో ఆయిల్ అనేది అసలు చేయలకే అంటది. అంత సాఫ్ట్గా అంత బాగుంటాయి అన్నట్టు. బయట ఎక్కడో తెచ్చుకొని తినే బదులు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకొని తినచ్చు. బాగుంటాయి. అండ్ ఆఫ్టర్నూన్కి నేను కర్రీ చేశాను. ఎగ్ కర్రీ బాగుంది. ట్రై చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చైల్డ్హుడ్ మెమొరీ గుర్తు చేసుకుందామా ఇక. నేను నా చిన్నప్పుడు అయితే నేను స్కూల్కి వెళ్ళకపోయేదన్నట్ట. మా అమ్మనైతే నన్ను గొర్ర గుంజుకొని పోయేది స్కూల్కు. డైలీ ఏడ్చేదన్నట్ట స్కూల్కి వెళ్ళను అనేసి. మా అమ్మనైతే నేను ఎంత ఏడ్చినా కూడా నాలాంటివి కష్టం నేను పడకూడదు అనేసి మా అమ్మనైతే ఎంత కష్టమైనా ఎంత మా అమ్మకు బాధ అనిపించినా కూడా స్కూల్లో వేసి మా అమ్మ పనులకు వెళ్ళేదంట. అప్పుడు ఎంత కష్టపడి చదివించినా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండి ఏం చెయ్యట్లేదు అనేది ఆ బాధ మా అమ్మకు ఉంటుంది.